నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారన్నారు చంద్రబాబు. ఆస్తులు కొట్టేసేందుకు వైసీపీ కొత్త వ్యూహం రచించిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందన్న బాబు ఫ్యాన్ కు ఓటేస్తే ప్రజల మెడకు ఉరేనని విమర్శించారు. ఎవడిచ్చాడు ఈ భూమి? జలగిచ్చాడా ఈ భూమి? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు, వారసత్వంగా వచ్చింది. అవునా కాదా? ఏం చేయమంటారు? చించేయాలి, చెత్తబుట్లో వేయాలి. నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా. తమిళలో రెండోది కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ అబ్బ సొత్తు మారిగా రేపు వీళ్ళ అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి అవుతుంది. బే ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని బినామీ కంపెనీ మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట. మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అది పెట్టుకోవడానికి కూడా పనికిరాదు జిరాక్స్ కాపీ. ఏమనుకుంటున్నావు నువ్వు? లెక్క పెట్టుకోవద్దండి. మీరు ఓటేయకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా మీ ఇంటికి గొడ్డలి. తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు, వేధించారు, భయపెట్టారు. కడాన టీచర్ని మద్యం దుకాణం దగ్గర కాపలా పెట్టారు. కడాన మరుగుదొడ్లు ఫోటోలు తీయించారు. అందుకే టీచర్లంతా బయట వచ్చారు. మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓటేశారు. మన ఆస్తి పైన పెత్తనం చేస్తాడంటారు. తల్లి ఓటే గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఊరే. మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కూరేస్తే మీ ఆస్తి భద్రం, ఏమీ నష్టం రాదు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తా, ముక్కలు ముక్కలు చేస్తా, చెత్తబుట్ల బారేస్తా. ఇంటింటికాడ చెప్పండి. సమయం లేదు మిత్రమా, చాలా తక్కువ సమయం ఉంది. రేపు మధ్యాహ్నం 4 గంటలకి అన్ని బూతుల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ చట్టాన్ని మేము ఆమోదించమని జిరాక్స్ కాపీ ఇస్తానంటున్నాడు. నీ జిరాక్స్ కాపీ మాకొద్దని చించి చెత్తబుట్లో బారేయండి.